హలో అందరికీ, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎప్పుడైనా గమనించారా, ఆ ఈశ్వరుడు మనకు 2 కళ్ళను ఇచ్చాడు, 2 చెవులను, అలాగే 2 చేతులను. కానీ నోరు మాత్రం ఒక్కటే, నాలుక కూడా ఒకటే. ఎందుకిలా? ఏం కారణం దాగి ఉంటుంది దీని వెనుక? కారణం ఉంది. కారణం ఇదే. ఆ ఈశ్వరుడు కోరుకుంటున్నాడు మనం ఎక్కువగా చూడాలి, ఎక్కువగా వినాలి, ఎక్కువగా పనులు చేయాలి, మాట్లాడడం మాత్రం తక్కువ. ఇందులోనూ మనం గమనిస్తే మన నాలుకను ఎంతో కోమలంగా తయారు చేశాడు. కఠినమైన దంతాల మధ్య అది సులభంగా ఉండవచ్చు అని. ఇక దీని వెనుక కూడా ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే మన ధ్వని అలాగే మన వాణి కూడా అంతే సులభంగా మరియు సున్నితంగా రావాలి అని. ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే ఆ నోటి నుండి కఠినమైన పదాలు వెలువడితే ఖచ్చితంగా దాని ఫలితం కూడా కఠోరంగానే ఉంటుంది. అర్థమైందనుకుంటాను. రాధాకృష్ణ.